1951 సెప్టెంబర్ 28న విడుదలైన జానపద చిత్రం మంత్రదండం. శ్రీ జ్ఞానాంబికా బ్యానర్లో తయారైన మొదటి చిత్రం, బహుశా ఏకైక చిత్రం కూడా ఇదే అయ్యుండాలి. నిర్మాత సి.కె.సి. చెట్టి, దర్శకత్వం కె.ఎస్. రామచంద్రరావు, సి. హేమలతాదేవి రాసిన కథకు తాపీ ధర్మారావు గారు మాటలు పాటలు రాశారు. ఇందులో మొత్తం 13 పాటలున్నాయి. పాటల్లోని సాహిత్యం చాలా వరకు సాంఘిక చిత్రాల శైలిలో ఉండడం గమనార్హం. హీరో మీద చిత్రీకరించిన కాలూ సేతులున్నంత మాత్రానే కాడు కదా నరుడు అనే పాటలోని వాక్యాలను సినిమా ప్రచార ప్రకటనల్లో విరివిగా వాడుకున్నారు. పాటలకు స్వరాలు నాళం నాగేశ్వరరావు గారు సమకూరిస్తే, నేపథ్య సంగీతాన్ని సాలూరి రాజేశ్వరరావు గారు అందించారు. తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడైన టి.వి. రాజుగారు ఈ చిత్రానికి సంగీత విభాగంలో సహాయకుడిగా పనిచేశారు. హీరో హీరోయిన్లు అక్కినేని నాగేశ్వరరావు గారు, జూనియర్ శ్రీరంజని గారు. ఇంకా ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సిఎస్ఆర్, కస్తూరి శివరావు, లింగమూర్తి, కన్నడ నటి గుబ్బి జయమ్మ, సురభి బాలసరస్వతి మొదలైనవారు నటించారు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు కాని 7 ఏళ్ల తర్వాత 1958లో అరసాల పిరందవన్ అనే పేరుతో తమిళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తమిళ వర్షన్ ఇప్పటిక్కూడా యూట్యూబ్లో చక్కటి ప్రింట్ లభ్యమవుతోంది.